హాయ్. మనిషికి కావాల్సింది బ్రీతింగ్, ఈటింగ్, స్లీపింగ్ ఇవన్నీ మనకు తెలుసు. కానీ కొత్తగా ఒకటి మాత్రం చాలా అవసరం అయిపోయిందండి. అదేంటో తెలుసా బాబుది? షాపింగ్. నేను అసలు ఫస్ట్ విన్నదే విండో షాపింగ్. విండో షాపింగ్ అంటే ఏంటబ్బా, మనం ఏదైనా పని మీద పెద్ద సిటీకి వెళ్తాం కదా, అక్కడ పని అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు సరదాగా అన్ని సామాన్లు అన్ని సరుకులు ఒకే దగ్గర ఉండి ఒక మాల్లోకి వెళ్ళి ఏసీలో అలా 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 అన్ని చూసేసి బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేవచ్చు అనమాట. దీనికి రూపాయి ఖర్చు కూడా ఉండదు కాబట్టి అంత బాగుంది అనుకునేవాళ్ళం. బట్ కానీ డబ్బులు పెట్టి చూసి కొంటప్పుడు మొదలు పెట్టారు, అప్పుడు కొత్త సినిమా స్టార్ట్ అయింది. పండగ వచ్చినప్పుడు జత బట్టలు, పుట్టినరోజుకి ఒక జత బట్టలు, అసలు చాలా పెద్ద పండుగ ఉన్నప్పుడు ఓ 2 జతల బట్టలు. ఇప్పుడు అలా కాదు బామ్మర్ది. ఓరి దేవుడు, ఏం మంత్రం వేసారా బాబు. ఒక ఇల్లు కడతాకి మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని రకరకాల పూజలు చేస్తాం, హోమాలు కూడా చేస్తాం, మంచి పక్క వాస్తు ఇల్లు కట్టిస్తాం. ఈ షాపింగ్ మాల్ లో ఎలాంటి వాస్తు చూసుకుని కడితే ఈ రకంగా జనాలు షాపింగ్లకి ఎగబడతారంటారు. సిద్ధాంత్ గారు ఎవరో గానీ ఆయన్ని ఫస్ట్ కిడ్నాప్ చేసేయాలి. అసలు మనకు తెలిసి బట్టలు కొనుక్కు రావడాన్నే షాపింగ్ అంటారు. ఇప్పుడు అలా కాదు. ఉప్పు కొంటాకి వెళ్ళినా, పప్పు కొంటాకి వెళ్ళినా, నూనె కొంటాకి వెళ్ళినా, చెప్పులు కొంటాకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే దాన్ని షాపింగ్ అనే అంటారు. షాపింగ్కి అవసరం ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మినిమం 3 గంటలు నీతో ఎవరు మాట్లాడట్లా. ఇంట్లో చేయడానికి పని అంతా అయిపోయింది. ఏం చేస్తావు? షాపింగ్కి వెళ్ళాలి. ఎండలు బాగా ఎక్కువైపోయింది. ఇంట్లో కూర్చుంటే ఏసీ ఖర్చు. ఏం చేయాలి? షాపింగ్కి వెళ్ళాలి. ఇంటికి చుట్టాలు వస్తే ఊరు తిప్పడానికి, ఊళ్ళో ఉన్న గుళ్ళు తిప్పడానికి బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన చుట్టాలు వేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా మేకప్ అయ్యి షాపింగ్కి వెళ్ళాలి. సరే, అది కూడా ఒప్పుకుంటాం. ఎందుకని? మనం తెచ్చుకున్న ఉప్పులు పప్పులు మనమే తింటాం కాబట్టి, మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి. 4 సార్లు 4 కిలోలు కందిపప్పు తెచ్చుకోవడం కంటే ఒకేసారి కిలో తెచ్చుకోవడం ఉపయోగమే కాబట్టి తెచ్చుకున్న బట్టలు కూడా దాచుకుని వేసుకుంటాం. అక్కడ కూడా బాగానే ఉంది. కానీ ఇంకా పెద్ద చిక్కు ఎక్కడ వచ్చిందంటే, ఎవడన్నా ఫంక్షన్ అంటే చాలు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు పెళ్లికి ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎలా రావాలి, ఏం వేసుకు రావాలి అని అలాగే చెప్పేస్తున్నారు. బావగారు వచ్చేటప్పుడు ఫస్ట్ రోజు పసుపు రంగు కుర్తా వేసుకురావాలండి, ఆడవాళ్ళందరూ పసుపు రంగు చీరలు కట్టుకురావాలండి, లేకపోతే షాపింగ్ వెళ్ళాలి. తర్వాత రోజు అండి పచ్చండి, అయ్యో చిలక పచ్చ కాదండి, నిండు పచ్చండి, అందరూ చీరలు వస్తారండి, తల మీద పాపడి పిల్ల పెట్టుకోవాలండి, అందరూ పచ్చరంగు వాచీలు పెట్టుకోవాలండి, పచ్చరంగు బట్టలు లేకపోతే షాపింగ్ వెళ్ళాలి. అరే ఎవరి పెళ్లి, ఎవరి పండుగ, ఎవరు షాపింగ్ చెయ్యాలరా? బట్టలు కొంటే బట్టల షాపులు ఇచ్చే కర్రల సంచి ఉంటది కదా, ఆ కర్రల సంచిలో ఒక అమ్మ, ఒక నాన్న, 2 పిల్లలు పెళ్లికి వెళ్ళి వచ్చేటప్పుడు తింటాకి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా అదే కర్రల సంచి వాడేవాళ్ళు. ఇప్పుడు ఏదో కులు మనాలికి 10 రోజులు ట్రిప్కి వెళ్తున్నట్టు పెద్ద ట్రాలీ బ్యాగ్ ఈడ్చుకుంటా మోసుకుంటా ఒక కాలేజీ బ్యాగ్ వేసుకెళ్తున్నారు. ఏంట్రా అంటే పొద్దున వేసుకోవడానికి ఒక డ్రెస్సు, రాత్రి వేసుకోవడానికి ఇంకో డ్రెస్సు, వీటిలన్నిటికి సరే మ్యాచింగ్ జ్యువెలరీ, వీటిలన్నిటి పైన మేకప్. అసలు ఇవన్నీ ఎందుకురా అంటే ఫోటో కోసం. సరే, ఇంత తతంగంతో ఎలాగైతే ఇంత పెద్ద ట్రాలీ బ్యాగ్ వేసుకుని పెళ్లింటికి వెళ్తే అందరూ రెడీ, ఫంక్షన్ స్టార్ట్ అవగానే ఫస్ట్ పావుగంట పెళ్లి కూతురు ఎవరో అర్థం కాదు. పెళ్లి కూతురు కంటే పెళ్లికి వచ్చిన రెడీ అయితే పెళ్లి కూతురు ఎలా కనిపెడతారు చెప్పండి? పాపం వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళారు. ఇంట్లో ఎన్నిసార్లు దిగినా అదే ఇల్లు, అయ్యో ఫోటోలు. కానీ కొత్త ప్లేస్, కొత్త ఈవెంట్, కలర్ఫుల్ లైటింగ్. ఎనీహౌ, షాపింగ్ వాళ్ళు వాస్తు వేసే సిద్ధాంతి గారు ఎవరో, వాళ్ళని ఎలా కిడ్నాప్ చేయరు మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. మీరు పీక్స్ టీవీ మీద కన్నేసి ఉంచండి. నేను ఈలోపు అర్జెంట్ పని నుండి వెళ్తానా. ఎక్కడికి అనుకుంటున్నారా? షాపింగ్కి వెళ్ళాలి.